హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఈ నెల 11వ తారీఖున ఎంత అమౌంట్ క్రెడిట్ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. అందులో భాగంగా మనకు ఎవరికైనా ఇంకా అమ్మఒడి పెండింగ్ అమౌంట్ పడకపోయినట్లయితే ఆ అమౌంట్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా ఈ వీడియో తెలియజేస్తాను. సో రౌండ్ ఫిగర్గా ఎవరికైతే 2 విడతల అమౌంట్ పడలేదో వాళ్ళందరూ కూడా 28,000 రూపాయలు అనేది ఖచ్చితంగా క్రెడిట్ చేస్తారా లేదని కూడా ఈ వీడియో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయినట్లయితే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి అప్డేట్స్ అనేవి. దయచేసి మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఆలోచన చేయకుండా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించి అమౌంట్ విషయానికి వచ్చినట్లయితే ఈసారి 15,000 కాకుండా 14,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది నేరుగా. అయితే ఇదివరకు 15,000 రూపాయలు అకౌంట్లో వేసి 1,000 రూపాయలను రిటర్న్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా నేరుగా 14,000 రూపాయలే మీ యొక్క అకౌంట్లో పడతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మఒడి 2వ విడతల ప్రభుత్వం మార్పులు చేసింది. ఈసారి లబ్ధిదారుల ఖాతాలో 15,000 కాకుండా 14,000 జమ చేయనుంది. మరో 1,000 రూపాయలను పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ కోసం నేరుగా స్కూళ్ళకు ఇవ్వనుంది. గతేడాది సర్కారు 15,000 రూపాయలు జమ చేసింది. అందులో నుంచి 1,000ని విద్యార్థులు నేరుగా స్కూల్కి చెల్లించాలని షరతు పెట్టింది. ఈ విధానంలో సమస్యలు రావడంతో తాజాగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, కింద సంవత్సరం అయితే 15,000 రూపాయలు అయితే అమౌంట్ క్రెడిట్ చేసింది. అయితే తిరిగి 1,000 రూపాయలు అనేది పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణానికి 1,000 రూపాయలు తీసేయమన్నారు. అయితే కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఈసారి కూడా ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలనుకునే 14,000 రూపాయలు నేరుగా ఖాతాలో జమ చేసి ఆ మిగతా 1,000 రూపాయలని అయితే ప్రభుత్వం వారి నేరుగా పాఠశాల ఖర్చులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి మనకు కిందటిసారి అమౌంట్ పడిన వారికి ఈసారి అమౌంట్ వేస్తారంటే ఖచ్చితంగా వేస్తారండి. వాళ్ళు కూడా ఈ కింద సంవత్సరం 14,000 రూపాయలు ప్లస్ ఈ సంవత్సరం 14,000 రూపాయలు రౌండ్ ఫిగర్గా 28,000 రూపాయలు అనేది వీళ్ళకి చెక్కుల రూపంలోనూ అలాగే నగదు రూపంలో కూడా అమౌంట్లో వేసే అవకాశం అయితే ఉంది. సో పాత బకాయిలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకైతే మేబీ 14,000 రూపాయలు అనేవి చెక్కులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా ఈ యొక్క అమౌంట్ ఏవైతే పడుతుందో వాళ్ళకనేది 14,000 రూపాయలు అనేది ఖచ్చితంగా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో పడుతుంది. ఇది ప్రతి ఒక్కరైతే గమనించాలన్నమాట. అయితే ఈ అమౌంట్ మనకు ఒకరోజు ముందు వేస్తున్నారు పెండింగ్ అమౌంట్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా మనకు పెండింగ్ అమౌంట్తో పాటుగా మెయిన్ అమౌంట్ కూడా మనకు 11వ తారీఖునే రౌండ్ ఫిగర్గా 28,000 రూపాయలు అనేది వాళ్ళకి వేయడం జరుగుతుంది. ఎవరైతే 2 విడత కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా 11వ తారీఖున 14,000 రూపాయలు అనేది అమౌంట్ వేయడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మిత్రులు షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. జై హింద్.